వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం సికింద్రాబాద్లో ఉన్న నటరాజ్ థియేటర్ దగ్గర అయితే ఉన్నాము. మరి ఈ థియేటర్ మొత్తానికైతే ఇప్పుడు డిమాలిటేషన్ చేశారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి బిల్డింగ్ భవనం ఎంతైతే ఉందో ఆ భవనం మొత్తం కూల్చివేశారు. ఎందుకంటే కరోనా టైంలో కూడా కొన్ని థియేటర్స్ అయితే రన్ కాకుండా అలాగే నిలిచిపోయి ఉన్నాయి. అయితే ఆ థియేటర్స్ని కూడా ఇప్పుడు కూల్చివేసి మరి వాటి ప్లేస్లో కొత్తవి కట్టడం లేదా వేరే వేరే అపార్ట్మెంట్స్ టైపు అలాగే పెద్ద పెద్ద ఆఫీస్ టైప్స్ కట్టడం అనేది చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు నటరాజ్ థియేటర్ కూడా కూల్చివేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే ఈ థియేటర్ కూడా 1963-64 ఆ టైంలో అయితే ఈ థియేటర్ అయితే కట్టారంట. ఆ కట్టినప్పుడు కూడా ఈ థియేటర్లో చాలా సినిమాలు అయితే నడిచాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 70mm థియేటర్ అంటే నటరాజ్ థియేటర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో కట్టిన 70mm థియేటరు నటరాజ్ థియేటర్. సో ఇప్పుడు మీరు ఒకసారి ఇది చూసుకున్నట్లయితే ఇది ఏంటనుకుంటున్నారా, నటరాజ్ థియేటర్లో అంటే ఇప్పుడు మన చిన్నగా ఉన్నప్పుడు పాతకాలంలో కూడా థియేటర్లో టికెట్స్ మూవీ చూడడానికి టికెట్స్ ఈ విధంగానే ఇస్తారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ ఒక 25 రూపాయలు పే చేస్తే మనకి టికెట్ ఇచ్చి లోపలికి పంపిస్తారు. ఇప్పుడంటే మొత్తం యాప్లు అలాగే ఆన్లైన్ బుకింగ్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ పెద్దగా మనం గుర్తుపెట్టుకోవట్లేదు ఎవరు. కానీ అప్పటి కాలంలో అయితే ఈ టికెట్ అంటే 25 రూపాయలు పే చేసి వాళ్ళకి కౌంటర్లు 25 రూపాయలు పే చేస్తే ఈ టికెట్ ఇచ్చి మనల్ని థియేటర్ లోపలికి అయితే పంపించేవాళ్ళు. అండ్ అలాగే ఇక్కడ పనిచేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఈ థియేటర్ తోటి అయితే మాకు చాలా అనుభవం ఉంది, మీ దీంట్లో చాలా సినిమాలు అయితే చూసాము, 100కు పైగా అయితే సినిమాలు ఆడి ఉన్నాయి దీంట్లో. కాకపోతే థియేటర్ కూల్చివేయడం కొంచెం అయితే అనుభవం ఉన్న వాళ్ళం కాబట్టి కొంచెం బాధ కలిగిస్తుంది అనేది చెప్తున్నాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అండ్ ఇప్పుడు దీంట్లో కూడా ఇదే థియేటర్లో ఏదైనా సినిమాలకు సంబంధించింది అంటే ఇప్పుడు ఇది సినిమా ప్లేస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఏదైనా సినిమాలకు సంబంధించిన థియేటరే ఇక్కడ కట్టిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ అలాగే సౌండ్ సిస్టమ్ విషయంలో కావచ్చు, లాస్ట్ సినిమా ఏదైతే ఆడిందో ఆ సినిమా వరకు అయితే అన్ని పరంగా అంటే ఇప్పుడు స్క్రీన్ పరంగా అలాగే థియేటర్ పరంగా అలాగే సీట్స్ పరంగా సౌండ్ సిస్టమ్ పరంగా ఇదంతా బాగా మెయింటైన్ చేశారు. కాకపోతే కరోనా తర్వాతనే ఇది మెయింటైన్ అవ్వడం లేదు, వాళ్ళు మొత్తానికి నిలిపివేశారని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే కరోనా టైంలో కూడా ఈ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ అలాగే ఉంచి దాంట్లో ఫర్నిచర్ అమ్మేవాళ్ళంట. ఇది ఆశ్చర్యం అనుకోవచ్చు. ఈ థియేటర్లో లాస్ట్ ప్లే చేసిన సినిమా వచ్చేసి ఇంద్ర, చిరంజీవి గారి సినిమా ఇంద్ర సినిమా అయితే ఈ థియేటర్లో లాస్ట్గా ప్లే అయింది. దాని తర్వాత ఒక్క సినిమా కూడా ఈ థియేటర్లో ఆడలేదని చెప్పేసి కూడా నార్మల్గా చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా కూల్చివేశారు. ఈ బిల్డింగ్ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనకి ఎక్కడికక్కడ బిల్డింగ్ కూల్చివేతలు అయితే జరిగి నీట్గా దీనైతే మళ్ళీ ఇక్కడ ఈ ప్లేస్లో ఒక బిల్డింగ్ అయితే నిర్మించాలని చెప్పేసి చూస్తున్నారు. ఆ బిల్డింగ్ కూడా యశోద హాస్పిటల్కి సంబంధించిందే ఇక్కడ కడతారు కావచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న మేనేజర్ అయితే మనతో చెప్పడం అయితే జరిగింది. మొత్తానికైతే ఈ థియేటర్ తోటి ఎంతోమంది ప్రజలకు ఒక అనుభవం ఉంటుందని అయితే చెప్పుకోవాలి. దగ్గర ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వరకు కూడా ఈ థియేటర్ అయితే నడిచిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ 50-60 సంవత్సరాలలో ఎన్ని సినిమాలు ఆడుండొచ్చు, ఎంతమంది ప్రజలు ఆ సినిమాలను చూసుండొచ్చు, ఈ థియేటర్ తోటి ఎంతమందికి అనుభవం ఉండొచ్చు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. ప్రస్తుతానికైతే కొంతమందికి కొన్ని ఇష్టమైన ప్రదేశాలు ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా. సో ఆ ఇష్టమైన ప్రదేశాల్లో కొంతమందికి ఈ నటరాజ్ థియేటర్, సికింద్రాబాద్ నటరాజ్ థియేటర్ అనగానే చాలామందికి గుర్తొస్తూ ఉంటుంది. దీంట్లో సినిమాలు చూసిన సన్నివేశాలు కావచ్చు, వాళ్ళ అనుభవం కావచ్చు, చాలా గుర్తొస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కరోనా వచ్చిందో కరోనా టైంలో కూడా దీంట్లో అయితే సినిమాలు నిలిపివేసిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడైతే ఈ బిల్డింగ్ కూల్చివేయడం జరిగింది. కూల్చివేసిన నేపథ్యంలో కూడా మరి ఇక్కడ యశోద హాస్పిటల్ వాళ్ళకి సంబంధించి కూడా ఒక బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పేసి అయితే ఇక్కడ ప్రస్తుతానికైతే సమాచారం అందుతుంది. మనతో పాటు ఈ థియేటర్ మేనేజర్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. నమస్తే మేడం. మీ పేరు? నరసింహ. మీరు ఇక్కడ పనిచేయడానికి వచ్చారు. ఈ థియేటర్ గురించి తెలుసా మీకు? తెలుసు, మాకి చిన్న వయసు ఇక్కడే ఉన్నాను నేను. ఇక్కడ మస్తు సినిమాలు చూశాను, రాజ సినిమా చూశాను. మరొక రోజు ముఖ్యమంత్రి అది అయినది అదేం సినిమాది ఇంకా చూసిన 5-6 సినిమాలు చూసిన, ఇలా 10-15 చూసినాను. ఎప్పుడు పెట్టున్నారు ఈ థియేటర్? ఎప్పుడు అంటే ఇది థియేటర్ కూలగొట్టడానికి అది తెలియదు మేడం, అంత ఐడియా లేదు. దగ్గర ఒక ఎన్ని సినిమాల వరకు ఆడుండొచ్చు దీంట్లో? ఆడుండొచ్చు 100 సినిమాల పైన ఆడుండొచ్చు, కానీ తక్కువ ఆడలేవు ఇలా సినిమాలు. ఎన్ని సంవత్సరాలు ఈ థియేటర్ కట్టి ఏమైనా తెలుసా మీకు? తెలియదు మేడం, అట్లా అంతా పూర్తి తెలియదు. మేము మాకు చిన్న ఉన్న ఎప్పుడు కట్టిరో అది తెలియదు కదా మనకి. అది సినిమాలు చూడడానికి వస్తుంటాయి, అన్ని సినిమాలు చూసినాయి, చాలా సినిమాలు చూసినాయి. ఇలా థియేటర్ మాత్రం చాలా మంచి చూశాను. పూరా థియేటర్ బంద్ అయిపోయింది. ఖుషి సినిమా కూడా లాస్ట్ వరకు చూసినాయి. ఇలా డాడీ సినిమా, ఖుషి సినిమా, రాజా అవన్నీ చూశాను. ఇలా తర్వాతగా
బంద్ అయిపోయింది. అది స్క్రీన్ పెద్దదేనా? స్క్రీన్ పెద్దది, థియేటర్ వచ్చి మంచిది చాలా. ఎన్ని సీట్లు ఉంటుండే కూర్చొని చాలా ఉంటుంది, మంచిగానే ఉండే సీట్లు, మంచిగానే ఉండే. చాలా మంచి థియేటర్ అది. సో కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.